హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ కేడీని ఎలా అయినా చంపాలని మినిస్టర్ తాయారు మీనన్తో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. మీనన్, నువ్వైతేనే నా ప్లాన్కి కరెక్ట్గా సరిపోతావు. ఇవాళ నాకు బందోబస్తీ కావాలని, నేను ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే వాళ్ళు ఉండాలని జేడీ కేడీలని పట్టుబట్టాను. సో నువ్వు వాళ్ళని వచ్చి చంపేయనంటుంది. ఇవాళ నేను ముంబైలో ఉన్నాను తాయారు, రేపు వచ్చి ఆ అపోజిషన్ లీడర్ బసవరెడ్డి నిన్ను ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవి నుండి దింపాలని ఆలోచిస్తున్నాడు కాబట్టి, వాడు రేపు ర్యాలీ చేస్తాడు కాబట్టి అందులో ఒక మనిషిగా నేను కలిసిపోతాను. కలిసిపోయి అప్పుడు జేడీని వెన్నుపోటు పొడిచి చంపేస్తాను అని చెప్పి స్ట్రాంగ్గా ప్లాన్ వేసుకుంటారు మీనన్. ఇది ఇలా ఉండగా హోమ్ మినిస్టర్ తాయారు జేడీ కేడీలు నాకు బందోబస్తుగా ఉండాలి అని సాధు నాయక్తో పట్టుబడుతుంది. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అని చెప్పి చెప్తూ ఉన్నా సరే అస్సలు వినిపించుకోకుండా ఖచ్చితంగా వాళ్ళే కావాలని స్ట్రాంగ్గా చెప్తుంది తాయారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జేడీ కేడీ తాయారుకి బందోబస్తు ఇస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మీనన్ మాస్క్ పెట్టుకొని ఆ మనుషుల్లో కలిసిపోయి బసిరెడ్డి వాళ్ళ మనుషుల్లో కలిసి డౌన్ డౌన్ మినిస్టర్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఇదంతా చూస్తున్న తాయారు కొడుకు విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అమ్మ, వాళ్ళు ఈ జేడీ గురించి చాలా ఎలివేషన్ ఇచ్చారు, కానీ జేడీ నా చేతుల్లో చావాలనే నాకు బాగా ఆశగా ఉంది. జేడీని మీనన్ చంపేలోపు నాకు చంపేయాలనుంది, కానీ అమ్మ చెప్పిన మాటని ఖచ్చితంగా వినాలి కదా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట విక్కీ. మనుషుల్లో కలిసిపోయిన మీనన్ కరెక్ట్గా జేడీ దగ్గరికి వచ్చి జేడీని పొడవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అక్కడ చాలామంది జనాలు ఉండడంతో ఇంకా తప్పించుకుంటూ ఉంటాడనమాట మీనన్. కరెక్ట్గా అప్పుడే జేడీకి ఫోన్ కాల్ వస్తుంది. కౌశికి జేడీకి కాల్ చేస్తుంది. హలో వదినా అని అంటుంది. ఏంటి ఏంటి జగదాత్రి, ఈరోజు బాబు బారసాలని తెలుసు కదా, తెలిసి కూడా ఏంటి ఇంకా లేట్ చేస్తున్నావు? త్వరగా రా, ఇంకా మీ మీటింగ్ కంప్లీట్ అవ్వలేదా అని అడుగుతారు కౌశికి. వదిన, చిన్న సమస్య వచ్చింది, అందుకే ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సారీ వదిన, ఇదిగో ఒక 5 minutes వదిన, ఒక హాఫ్ అన్ అవర్లో మేము బయలుదేరుతాం అని అంటుంది ఇంకా జేడీ. అలా జేడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి వస్తాడనమాట మీనన్. మీనన్ మాస్క్ పెట్టుకొని ఇంకా అలా జేడీని పొడవాలని వస్తూ ఉంటే అదే టైంకి అక్కడికి వచ్చిన మినిస్టర్ కొడుకు విక్కీ జేడీని పొడవడానికి వెళ్తాడు. ఇంకా జేడీ వెనక్కి తిరిగి చూసేసరికి జేడీకి మీనన్కి మధ్యలో మినిస్టర్ కొడుకు విక్కీ ఉంటాడు. ఒక్కసారిగా జేడీకి పడాల్సిన కత్తిపోటు మినిస్టర్ కొడుకు విక్కీకి పడిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా జేడీ అలా చూస్తూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అయ్యో విక్కీ బాబు, విక్కీ బాబు అని చెప్పి అరుస్తూ అందరి దగ్గరికి వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా హోమ్ మినిస్టర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి విక్కీ విక్కీ, అయ్యో ఏంది నా కొడుకు ఇలా అయిపోయాడు, హే జేడీ ఏంటిదంతా అని అడుగుతుంది. మీనన్ అక్కడి నుండి పారిపోతాడు. మేడం, మీనన్ ఇక్కడికి వచ్చాడు, మీననే అటాక్ చేశాడు అని అంటారు. ఇంకా వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తాయారు. వాడు ఇక్కడే ఉంటుంటాడు, తప్పించుకోకుండా పట్టుకోండి అని అనేసరికి కేదార్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనన్ని పట్టుకుంటాడు. మీనన్ దొరికిపోతాడు. ఇంకా మీనన్ని తీసుకువస్తారు. వెంటనే మినిస్టర్ మీనన్ కాలర్ పట్టుకొని తాయారు అయితే మీనన్ని ఉరిమి చూస్తూ ఉంటుంది. హేయ్ మీనన్, నువ్వు ఏం చేసుండావో నీకు తెలుసా? నా కొడుకుని చంపుతావా అని అంటుంది మినిస్టర్. మీ కొడుకుని మాత్రమే కాదు మినిస్టర్ గారు, మీ భర్త ఆది కేశవుల్ని కూడా చంపింది ఈ మీననే అని అంటుంది జేడీ. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఇంకా స్టన్ అయిపోతుంది మినిస్టర్ తాయారు. హేయ్ జేడీ, ఏం మాట్లాడుతున్నావు? మీనన్ నా పెనివిటిని చంపడం ఏంటి అని అంటుంది. అవును మేడం, ఇన్ని రోజులు మీనన్ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడే నిజం చెప్పాలని దాచి పెట్టాను తాయారు, కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. మా దగ్గర సరైన ప్రూఫ్స్ ఉంటేనే మేము ఏదైనా మాట్లాడతాం. రమ్య అని పిలిచి ఫోన్ తీసుకొస్తుంది.
కావాలంటే ఇటు చూడండి, ఆ రోజు మీనన్ వెళ్ళి చంపింది ఇదిగో మీ భర్త మినిస్టర్నే. నన్ను చంపాలనుకొని మిస్ఫైర్ అయింది. ఇప్పుడు మీ కొడుకు విషయంలో కూడా హాస్పిటల్ పాలయ్యాడు. కాబట్టి పక్కనే ఉండే శత్రువుల్ని ముందు గుర్తుపట్టుకోండి, తర్వాత మా గురించి ఆలోచించండి అని చెప్పి జేడీ అయితే మీనన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది తాయారు. అంటే నేను ఇన్ని రోజులు పగపట్టినట్టు నా పెనిమిటిని చంపింది ఈ మీనన్ గాడా? జేడీ, వాడు బయటికి రాకూడదు, వాడికి జైలు శిక్ష అంటే ఏంటో తెలిసేలా చెయ్యండి అని మీనన్పై పగబట్టేస్తుంది తాయారు. అలా జేడీ కేడీ మీనన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మీనన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు జగదాత్రి అండ్ కేదార్పై. ఇది ఇలా ఉండగా కౌశికి బాబు బారసాల ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంకా వెంటనే బాబుని ఎత్తుకుంటారు సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి. అయ్యో, నిన్ను చూడ్డానికి ఇన్ని రోజులు పట్టింది. పుట్టిన వెంటనే వద్దామనుకున్నాను, కానీ కొన్ని పనుల వల్ల కుదరలేదు. అచ్చం రేయ్ నాన్న సురేష్, చూసావా? చూడ్డానికి అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు కదా. పరందామయ్య మళ్ళీ పుట్టేశాడు. నన్ను చేరుకోవడానికి ఇలా పుట్టావా? నీ పేరు నీకే పెడతాను అని చెప్పి సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి ఆడిస్తూ ఉంటుంది బాబుని. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పాపం కౌశికి చెప్తూ ఉంటుంది, అత్తయ్య గారు అది అని అంటుంది. ఏమైంది అని అడుగుతారు. వెంటనే జగదాత్రి, వదిన నేను చెప్తాను. అత్తయ్య గారు, పిన్ని గారు, యాక్చువల్గా మేము బాబుకి కౌశికి వదిన వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలనుకుంటున్నాం, మీరేమో అని అంటుంది. ఏంటి, కౌశికి వాళ్ళ నాన్న పేరు పెడతారా? చూడండి, నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. నా కొడుకుకి రెండవ బిడ్డ పుడితే తనకి మా ఆయన పేరే పెట్టాలని నేను ఎప్పుడో బలంగా నిశ్చయించుకున్నాను. ఇప్పుడు మీరొచ్చి మీ నాన్న పేరు పెడతానంటే ఊరుకుంటానా? వీడు నా మనవడు కాబట్టి నా భర్త పేరే నా మనవడికి పెట్టాల్సిందే అని గట్టిగా చెప్తారు సురేష్ వాళ్ళ అమ్మగారు. ఒక్కసారిగా పాపం కౌశికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే, అత్తయ్య ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది అని అంటుంది నిషిక. అవునమ్మీ, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడే కలగజేసుకుంటాను. అలా ఎలా కుదురుతుందండి? అలా ఎలా కుదురుతుంది? ఆయన మాకు ఎప్పటి నుండో మేము కడుపులో ఉన్నప్పటి నుండే అనుకున్నాం ఖచ్చితంగా మా బావగారే పుడతారని. కాబట్టి కౌశికి బాబుకి మా బావగారి పేరే పెట్టాలి. ఏమంటావు బావా అని అంటుంది సుధాకర్ని. ఇంక సుధాకర్కి పాపం అవునండి, కౌశికి చాలా ముచ్చట పడుతుంది అని అంటారు. చూడండి అన్నయ్య గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మా ఆయన పేరు పెడతానంటే లేకపోతే మా నాన్న పేరు పెడతానని ఇంకా మొత్తం జరుగుతూ ఉంటుంది. కొంచెం క్లాష్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి, ఆగండి, ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. చీటీలో స్లిప్స్లో 2 పేర్లు రాద్దాం. మావయ్య గారి పేరు, పెద్ద మావయ్య గారి పేరు రాద్దాం. అప్పుడు ఎవరి పేరు వస్తుందో చూద్దాం. కౌశికి వదిన వాళ్ళ నాన్నగారి పేరు వస్తుందో లేకపోతే సురేష్ అన్నయ్య గారి నాన్న పేరు వస్తుందో అది దేవుడు చెప్పిందే అనుకుందాం అని చెప్పి ఇంకలా 2 పేర్లు రాస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా నిషిక అండ్ వైజయంతి యువరాజ్ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ 2 చిట్టీల్లో ఒక చిట్టీ తీస్తారు, అదే పేరు పెడతారు. ఇందులో మనకొచ్చిన లాభం ఏంటి అని అంటుంది వైజయంతి. అత్తయ్య, లాభం ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ 2 చీటీలలో ఒక చిట్టి తీస్తారు. అందులో సురేష్ అనే వాళ్ళ నాన్న పేరే ఉండేలా చూస్తాం. ఎందుకంటే కౌశికి వదిన చాలా ఆశపడ్డారు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకోవాలని. అలా జరగకుండా ఉండేలా మనం చూద్దాం అని చెప్పి ఇంకా చెప్తుంది. వెంటనే పాపం ఓకే అని చెప్తారు. ఇంకా చిట్టీలో రాస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. మావయ్య గారి పేరు పరందామయ్య, మరి కౌశికి వదిన వాళ్ళ నాన్న పేరు రాజేంద్ర. అయితే 2 పేర్లు రాద్దామని చెప్పి ఇంకా 2 రాసి అలా చీటీని అక్కడికి తీసుకువస్తారు. తీసుకువచ్చేసరికి ఇంకా అలా కరెక్ట్గా దేవుడికి నమస్కారం పెట్టుకొని ఇంకా వేస్తూ ఉంటారు. అప్పుడే
బాబు కరెక్ట్గా ఒక చిట్టిని కింద తన చేత్తో ఇలా అని పడేస్తాడు. ఆ చిట్టి గాలికి ఎగిరి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా దేవుణ్ణి చూస్తూ, చూసారా అత్తయ్య గారు, చూసారా పిన్ని గారు, ఏం జరిగిందో? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటారు అంటారు. ఒకవేళ ఇలా కాంపిటీషన్ పెట్టడం మావయ్య గారికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఇదిగో ఈ బాబుకు కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే తన చేత్తో ఇలాంటివి వద్దు అని ఆ స్లిప్ని కింద పడేశాడు. అయినా కొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పినట్టు సురేష్ అన్నయ్య వాళ్ళ నాన్నగారి పేరు పెడితే కౌశికి వదిన నొచ్చుకుంటుంది. కౌశికి వదిన వాళ్ళ నాన్న పేరు పెడితే మీరు నొచ్చుకుంటారు. కాబట్టి దీని దగ్గర మాకు ఒక ఐడియా ఉంది అని అంటారు జగదాత్రి కేదార్. ఏంటా ఐడియా అని అడుగుతారు సురేష్ వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు కౌశికి వదిన వాళ్ళ నాన్నగారి పేరు రాజేంద్ర, మీ నాన్న పేరు పరందామయ్య, కాబట్టి రాజపరందాం అని పెడితే ఎలా ఉంటుంది అని అంటారు. వావ్, సూపర్ చెల్లెమ్మ అని అంటారు సురేష్. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట సురేష్ వాళ్ళ అమ్మ. సో ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టే పెడదాం. అప్పుడు ఎవరి పేరు ఎవరిది అని మనలో మనం ఎలాంటి వాగ్వాదాలకి దిగాల్సిన అవసరం లేదు. రాజపరందాం అనే పేరు బాగానే ఉంటుంది కదా అని అంటారు. నిజంగా ఎలాంటి ప్రాబ్లంనైనా నువ్వు చాలా త్వరగా ఈజీగా సాల్వ్ చేసేస్తావు జగదాత్రి, అందుకే నువ్వంటే నాకు అభిమానం అని అంటారు కౌశికి. వదిన, మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను వదిన అని చెప్పి ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా వైజయంతి వాళ్ళు ఇలా ఒక ప్లాన్ వేస్తే ఇంత ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని అనుకుంటారు. ఇంకా అలా బాబుకి హ్యాపీగా పూజ జరిగిన తర్వాత బాబుని సురేష్ అండ్ కౌశికి ఇద్దరు కలిసి ఉయ్యాలలో వేసి బారసాల ఫంక్షన్ చేస్తారు. అదంతా చూస్తున్న జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ యువరాజ్ అండ్ నిష్క మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా బారసాల ఫంక్షన్ పూర్తయిపోతుంది. ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా జగదాత్రి అందరికీ వడ్డిస్తూ ఉంటే ఇంకా ఆదిలక్ష్మి అంటుంది, ఏమ్మా జగదాత్రి, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కదా, మరి నువ్వెప్పుడు మాకు బాబుని ఇస్తావు అని అడుగుతారు. ఇంకా వెంటనే పాపం సైలెంట్గా ఉంటుంది జగదాత్రి. అప్పుడే ఇంకా నిషిక కావాలని, ఆయన వారసులు ఉండాలంటే వాళ్ళకి ఇంటి పేరు ఉండాలి కదా పిన్ని గారు అని అంటుంది నిషిక. వెంటనే వైజయంతి, అవునవును, పుట్టినా సరే కేదార్ ఇంటి పేరేంటో తెలీదు, అసలు ఎవరికి పుట్టాడో ఏంటో కూడా తెలీదు, అలాంటప్పుడు కొడుకో కూతురో పుడితే పాపం ఇంటి పేరు ఉండాలి కదా అని అంటుంది వైజయంతి. పాపం కేదార్కి చాలా బాధేస్తుంది. ఇంకా జగదాత్రి కేదార్ని ఓదారుస్తూ ఉంటే సుధాకర్కి చాలా కోపం వస్తుంది. వైజయంతి, ఎందుకు తలా తోక లేని మాటలు మాట్లాడుతున్నావు? కేదార్కి పుట్టే వారసుల ఇంటి పేరు వజ్రపాటి అని చెప్తారు సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు యువరాజ్. అవునరా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వాడిని కొడుకులాగే చూసుకుంటున్నాను, కాబట్టి నీకు ఎలా అయితే వజ్రపాటి అనే ఇంటి పేరు ఉంటుందో నా కొడుకు కేదార్కి కూడా వజ్రపాటి అనే నా ఇంటి పేరే తనకి ఉంటుంది అని గట్టిగా చెప్తారనమాట సుధాకర్. ఇంకా కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేదార్, ఎందుకంత మురిసిపోతున్నావు? నిన్ను కన్న కొడుకుగా ఒప్పుకోలా, ఈ ఇంటి పేరు ఇస్తానన్నారు అంతే అని చెప్పి ఇంకా వెంటనే అంటుంది వైజయంతి. పాపం కేదార్ సైలెంట్గా ఉంటాడు. ఇంకా కౌశికి కేదార్ అండ్ జగదాత్రితో, జగదాత్రి, కేదార్ ఎప్పుడు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు, ఇదేనా లైఫ్, ఇంకేమీ ఉండదా అని అడుగుతారు. అదేంటి వదినా, మేము ఉన్న దాంట్లో బాగానే ఉన్నాం అని అంటారు. అవునక్క, ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా స్కూల్ చూసుకుంటున్నాం, స్కూల్లో కేసులు అని అంటాడు కేదార్. ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. ఏంటి కేసా అని అంటుంది. అంటే కేస్ కాదు, క్లాసులు హ్యాపీగా చెప్తున్నాం, ఇంకా మాకేముంటుంది అని అంటాడనమాట కేదార్. చూడు కేదార్, నువ్వు ఇలాగే అంటావు, జగదాత్రి నీకు వంత పాడుతూ ఉంటుంది, కాబట్టి నేను బాబాయ్ ఒక నిర్ణయం తీసుకున్నాం అని అంటారు కౌశికి. ఏంటి వదినా అని అడుగుతారు. ఇదిగో ఫ్లైట్ టికెట్స్,
రేపు మార్నింగ్ ఫ్లైట్కి మీరు హనీమూన్ వెళ్తున్నారు అని అంటారు కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇంకా చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు యువరాజ్ అండ్ నిషిక. వదిన అది కాదు అని అంటుంది జగదాత్రి. ఇది మీ వదినగా వేస్తున్న ఆర్డర్. ఏమంటావు సురేష్ అని అంటారు. అవును, జగదాత్రి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తుంది. అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మాయి నా నా భార్య జీవితాన్ని కాపాడింది. నేనంతా తెలుసుకున్నాను. అంబులెన్స్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత పాటుపడ్డావో, నా బిడ్డని నా భార్యని బ్రతికించడానికి నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకు మావయ్య గారు అంతా అంతా చెప్పారు జగదాత్రి. చూడమ్మా, ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించే కాదు, కాస్త నీ గురించి నీ భర్త గురించి కూడా ఆలోచించాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా అని అంటారు సురేష్. చూసావా, మీ బావగారు కూడా చెప్పారు కేదార్, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే. ఇదిగో రేపటికి ఊటీకి ఫ్లైట్ టికెట్స్ అని చేతికిస్తారు. ఇంకా యువరాజ్ వెంటనే లేచి కోపంగా, ఏంటక్క, ఇంట్లో వాడొక్కడే కొత్తగా పెళ్ళైన వాడున్నాడా, మేము లేమా అని అంటాడు యువరాజ్. లేదులేరా అబ్బోడా, వీళ్ళకి ఏదో సామెత ఉంటుంది కదా, అయిన వాళ్ళకేమో ప్లాస్టిక్ ప్లేట్లు కాని వాళ్ళకేమో స్టీల్ ప్లేట్లు అన్నట్టు వీళ్ళు బయట వాళ్ళని బాగా చూసుకుంటారు, నిన్ను మాత్రం పట్టించుకోకుండా ఉంటారు అని బాధపడుతూ ఉంటుంది వైజయంతి. కౌశికిని ఎందుకు మాట పూర్తి చేయనివ్వటం లేదు నువ్వు? ఎందుకని ఎప్పుడు మీరే ఏదేదో ఊహించేసుకుంటారు? కాస్త ఇలాంటి అతి ఆలోచన మానుకుంటే బాగుపడతారు. కౌశికి ఏది చేసినా సమానంగా చేస్తుంది. తనకి ఇద్దరు ఒకటే, నువ్వే ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తావు. ఊటీకి ఎలా అయితే టికెట్స్ బుక్ చేసిందో మీకు కూడా కొడైకెనాల్కి బుక్ చేసింది అమ్మ కౌశికి అని అంటారు. ఇంకా ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు. వాట్, వాళ్ళు ఊటీకి వెళ్ళి మేము కొడైకెనాల్కి వెళ్ళాలా? నో, వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, వాళ్ళతో పాటే మేము ఊటీకే వెళ్తాం అని అంటాడు యువరాజ్ ఏమంటున్నావు అని అంటుంది నిషి. నేను చెప్తాను కదా ఆగండి అని అంటారు. అవును, మేము కూడా వాళ్ళతో పాటే కలిసి వెళ్తాం అని అంటారు. అయితే నలుగురు ఊటీ వెళ్ళండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి విష్ చేసి వెళ్ళిపోతారు కౌశికి. ఇంకా వెంటనే యువరాజ్, నిషిక, వైజయంతి ముగ్గురు పక్కకి వస్తారు. ఏందిరా అబ్బోడా, వాళ్ళు వెళ్ళిన చోటుకే మీరు వెళ్దాం ఎందుకు? వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు కుళ్ళుకోవడానికా అని అంటారు వైజయంతి. కాదమ్మా, నువ్వేం చెప్పావు? సమయం చూసుకొని అందరి ముందు దిగజార్చి వాళ్ళని చంపేయాలి అని చెప్పావు కదా, అందుకే అలాంటి ప్లానే వేశానమ్మా. వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి వదిలించుకున్నామనుకో, తిరిగి రాకుండా చేసేసామనుకో, అప్పుడు ఇంటికి నేను ఒక్కడనే వారసున్నవుతాను అని అంటాడు యువరాజ్. అంటే వాళ్ళనక్కడ అని అంటారు. అవునమ్మా, మనుషుల్ని పెట్టి చంపించేస్తాను, అప్పుడు వాళ్ళు తిరిగి రాలేరు కదా అని అంటాడు యువరాజ్. బా, కరెక్ట్ అబ్బోడా, మన చేతికి మట్టంటకుండా భలే ప్లాను. సరే అయితే మీరు కూడా ఊటీనే వెళ్ళండి అని బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు జగదాత్రి, కేదార్ కూడా హ్యాపీగా వాళ్ళ బ్యాగ్స్ని ప్యాక్ చేసుకుంటూ ఊటీ బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.